చాలా భయానకం కదా, చిన్న అవును. పిల్లలు చూస్తుంటే భయపడతారు. అవును ప్రెగ్నెంట్ లేడీస్ ఒకవేళ చూస్తే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. అవును నిజమే. ఇవన్నీ సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాధ్యతల గురించి మనం గుర్తు చేయకూడదు. ఎండ్ ఆఫ్ ది డే దాని వల్ల యూజ్ లేదు కదా. ఉండదు ఉండదు ఉండదు. ఇది ఎట్లా చూడొచ్చు సార్, ఈ అఘోరి ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవ్వటం అనేది ఒక పాయింట్. ఇందాక ఒక కాల్ వచ్చింది ఇంకొక ఛానల్ కి సంబంధించిన వాళ్ళు. అవును నాకు ఇందాక అబ్బాయి చేశాడు. మీకు చేశారు కదా, ఆ అబ్బాయి భయపడుతున్నారు. ఏమైనా ఆవిడ శాపనార్థాలు పెడుతున్నారు, బికాస్ నెగటివ్ గా ఆవిడకి నెగటివ్ అయిపోయారు ఆవిడ. దానివల్ల ఆవిడ అనాలో ఆయన అనాలో తెలీదు, శాపనార్థాలు పెడుతున్నారు. ఆ శాపాలు ఏమైనా మనకి వర్తిస్తాయా అనేది ఒకటి. అవునండి, ఇందాక అతను అడిగాడు నాకు, మీ ముందే ఫోన్ వచ్చింది మనకి నేను షూటింగ్ విన్నాను. స్టార్ట్ అవ్వకముందు. అలాంటివి ఉండవని మొత్తం ఇవన్నీ ఈ అంశాలన్నీ ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. ఒకటేంటంటే శాపనార్థం, ఇప్పుడు ఆ గోరి అనే కాదు, నేను కూడా వీడియో చూసా. ఇట్లా చేస్తారా, నేను ఈ ఛానల్స్ లేపేస్తా, ఏదో ఆవిడ పాపం సంథింగ్ ఏదో కోపంతో ఆవిడ అంటుంది. లేపేస్తా అంటే ఇన్ సెన్స్ కోపంతో, అంటే నన్ను ఇంత డిఫేమ్ చేస్తారా, నన్ను ఇంత ట్రోల్ చేస్తారా, నేనేదో కాపాడదాం సిటీని కాపాడదాం అని వస్తే నన్ను ఇంత ఇది చేస్తారా అని ఆవిడ వెర్షన్ ఆవిడ. కానీ ఒకటి ఏంటంటే, అఘోరి కానీ అఘోరం కానీ ఘోరము కానటువంటిది అఘోరము. ఓకే, అది చాలా పవిత్రమైన విషయం అమ్మా. నేను విన్నాను సార్, ఎవరో చెప్పారు పెద్దవారే, అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో హామ్ చెయ్యరు అఘోరాలు, అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో మన జోలికి రారు, వాళ్ళ ప్రపంచం వాళ్ళకి ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు. ఎందుకు శవాన్ని తింటారు అంటే కూడా, ఇంకా ఒక చెట్టుకున్న పండును కూడా తినరు వాళ్ళు, దాన్ని తెంపడం ఎందుకు అనేటువంటి దాంతో ఇంకా అయిపోయిన జీవితం అయిపోయి పడేసేదాన్ని వాళ్ళు స్వీకరిస్తారు అంటారు. ఓకే, అలాగే రాలిన ఆకుల్ని తింటారంటారు, చెట్టుకి తెంపిన ఆకుల్ని తినరు. ఇట్లాగా వాళ్ళు అంటే ప్రతి దాన్ని ప్రేమగా ప్రేమిస్తూ ఉంటారు ప్రతి సెకండ్ని. అది అఘోరం అనేటువంటిది. ఘోరము కానటువంటిది అఘోరం. ఓకే, అలాంటి ఇది అఘోరం అనేటువంటి చెప్పాలంటే కంప్లీట్ శివునిలో ఇదైపోయేటువంటి ఒక తత్వం అనమాట అది. అయితే ఇక్కడ నాకు ఇందాక వచ్చిన కాల్లో నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు అఘోర అనే కాదు, ఎవరైనా మీరు పనిగట్టుకొని వాళ్ళు తప్పు చెయ్యకపోయినా మీరు కనుక ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్ళది మనకు తగులుతుంది. కానీ వీళ్ళు ఒకవేళ ఇప్పుడు నిజమైన ఘోర అయ్యుండి ఇవి నిజంగా ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకుండానే కావాలని చేస్తే కడుపు మండి ఆవిడ ఏదైనా అంటే వీళ్ళకి ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని డూప్గా కొన్ని చేయడము, దాని ద్వారా కొంతమందికి ఇది ఫేక్ అని అనిపించడము. ఇప్పుడు నిజంగా నీలో శక్తి ఉంటే నీకు నువ్వు తపస్సు నువ్వు మంచి చేయి, తప్పేం కాదు అందులో. ఇప్పుడు నిజంగానే సిటీ మనకి ఏదైనా దేశానికి విపత్తు ఉంది, నీ శక్తితో నువ్వు ఆపు,